నమస్తే అండి. మారుద్య కిచెన్కి స్వాగతం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మినప్పప్పు బియ్యం పిండితో కారపూస ఎలా చేయాలో చూద్దామండి. మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి 7 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను. ఇప్పుడు మినపగుండ్లు ఎర్రగొచ్చే వరకు 5 నిమిషాలు వేపుకుందామండి. మినపగుండ్లు వేడి చల్లారినాక బియ్యంలో కలిపి మిల్లు ఆడించండి. పట్టించిన పిండిని ఇలా జల్లించుకోవాలండి. పిండిలోకండి కాగబెట్టి చల్లార్చిన 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్టు, 2 స్పూన్ల వాము, హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నానండి. నీళ్ళు గిన్నెడు తీసుకున్నానండి. పిండిలో ఇప్పుడు ఉప్పు, కారం, వాము, నువ్వులు, వేడి చేసిన నూనె అన్నీ వేసి కలుపుతున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుందామండి పిండిని. ఇప్పుడు పిండిని ఇలా మంచిగా జావ కాకుండా ఇట్లా కలుపుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కళాయిలో తీసుకొని ఆయిల్ పోద్దామండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నానండి. కళాయిని బట్టి ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే 700 ml తీసుకున్నానండి. ఇప్పుడు పిండిని పూస గిద్దెలలో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పూసని చేసుకుందాం. ఆయిల్ వేడైందో లేదో ఇప్పుడు పిండి వేసుకొని చెక్ చేసుకుందామండి. నూనె వేడయ్యాక ఇలా చుట్టుకుందామండి రౌండ్గా. ఇప్పుడు చుట్టని తిప్పేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కాలిందండి, తీసుకుందాం. ఇప్పుడు రెండో చుట్ట చుట్టుకుందామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు తిప్పేసుకుందామండి. ఇలా తీసి ఆయిల్ పోయేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోండి. మేము తీసుకున్న పిండికి ఇంత కారపూస అయిందండి. చూడండి ఎంత కరకరలాడుతుందో మంచిగా. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.